నాకు చిన్న బంగ్లా ఉంది, టీవీ, విసిఆర్, ఏసీ, డీసీ. నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్ని, అంటే భువనేశ్వర్ కావలసిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. మీకు నేను ఎలాంటి ఉద్యోగం ఇప్పించగలను శర్మ గారు? ఏదో ఒకటమ్మా, సస్పెండ్ అయ్యి చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను. గుడ్ మార్నింగ్ మేడం, మీకు శుభవార్త. రేపటి నుంచి నువ్వు అసలు నా ఇంటికి రానక్కర్లేదు. నువ్వు ఎప్పుడు దయచేస్తావో తెలియకపోవటం, వండిన అన్నంతో మర్నాడు ఏ పులిహోరో దద్దోజనో చేసుకు తింటాం. చిచి, సిగ్గులేని జన్మ, పౌషం లేని బతుకును. అది కాదు మేడం గారు, ఆ సుబ్బిగాడు విజయనగరం వెనకడలు చెప్పి నారికి తీరేస్తాను. 10 ముక్కలు మాట్లాడితే అందరూ 9 అబద్ధాలు. ఈ జన్మకు బాగుపడురా. చిచి, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. పాపలకి అయ్య బాబాయ్, కాళ్ళు పట్టుకున్నాడేమో డాక్టర్ గారు, పట్టాలతో వేస్తాడేమో. అమ్మా మీద తగిలింది. మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే మేడం. నేను విజయనగరం వెళ్ళాను, అక్కడ నా మ్యారేజ్ సెటిల్ అయింది. పిల్ల పేరు భువనేశ్వరి, రైల్వేలో బుకింగ్ క్లర్క్ కింద పనిచేస్తుంది. ఇంకో 3 నెలల్లో ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయి వచ్చేస్తుంది. పెళ్లి ఇక్కడే, మీ చేతుల మీదే. ఏరా, ఇలానే ఒక ముక్క నా చెవినేస్తే నే రాను నీ తరఫున. శుభకారానికి వెళ్తుండగా ఇదెందుకు మధ్యన అనుకున్నావా? అనుకోకుండా ఇలా అయిపోయిందండి, యాక్సిడెంట్ టైప్ లో. పెళ్లి సంగతి సరే, ఆ పిల్లని ఎలా పోషిస్తావు? ఆ వీడియో షాప్ పెడుతున్నాను కదండి మన కాలనీలో. నిజంగానా? ఏమిటా ఇది, ఇన్ని మార్పులు నీ జీవితంలో? ఇంకో న్యూస్, కట్నం వద్దనేశాను. అంతేకాదు, వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం తను ఇక్కడికి వచ్చేలోగా నాదంటూ ఓ ఇల్లు, అది అద్దెల్లైనా పర్వాలేదు, సామాన్లు బలపరుచుకోవాలి. చాలా ప్రయోజకుడు అవుతున్నావు. అన్నట్టు పాపం శర్మ గారిని సస్పెండ్ చేశారంట, నీ దగ్గర పెట్టుకో. అవును దివాకరం, ఇంతకీ షాప్ ఎక్కడ పెడుతున్నావు? పెట్టుకోమని చాలా మంది అడిగారు. నాకు డౌటే. చాలా మంది అడిగారు, కానీ నేనే వద్దన్నాను. మన ఫ్రంట్ పోర్షన్ ఖాళీగా ఉంది కదా అని. అదిగో కుక్కర్ కూర్చొని సత్యం. నా ఇంటి ముందు పోషణ చచ్చినా ఇవ్వను. ఇది నా సొంతం కాదు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఏంటండి, ఊళ్ళో ఎవరికి లేని రూల్స్ మీకు ఒక్కరికే వచ్చినాయా? ప్రతిమా వాళ్ళందరూ బంధువులకి బాబందరికి ఇచ్చుకోవటం లేదా? నువ్వు ఎంత అరు మొత్తుకో, నా ఇంట్లో షాప్ పెట్టుకోవడం నేను ఒప్పుకోను. నన్ను విసిగించుకో. ఇప్పుడు మీరు కాదంటే నాకు పెళ్లి కాదు, నాకు భవిష్యత్తు లేదు, నాకు బతుకు లేదు. ఇప్పుడు నా ముఖం భువనేశ్వర్కి ఎలా చూపించు? మూసుకుని చూపించు. నన్ను అట్టే విసిగించుక పోతలకి. బయటికి పోను, ఏకంగా పైలో కరకే పోతాను. దివాకరం, ఏంటి అగాయిత్యం? దివాకరం, పంపతి సూరేసుకోవటం లేదు కదా? అబ్బా మీరు ఊరుకోండి, అట్లే తాడు కూడా పట్టుకెళ్ళాడు. దివాకరం, వంటగదిలో సావడం ఏమిటయ్యా? మళ్ళీ 6 నెలల దాకా పనికిరాదు. సూరేసుకోవడానికి ఎక్కిన కుర్చీ తనేసినట్టుంది. అదిగో ఏవో 2 వేలాడుతున్నాయి, బహుశా కాళ్ళు అనుకుంటాను. అబ్బా మీ అవసరం మాటలు మీరు. దివాకరం, నువ్వు చెప్పినట్టే నా ఇంటి ముందే షాప్ పెట్టుకుంది, కానీ ముందు తలుపుతి. దివాకరం, ఎక్కేస్తున్నాడు పోతులాగా. నీ అన్నం మొత్తం తినేస్తున్నాడు. తింటే తిన్నాడు కానీ ఆ వెధవ చచ్చిపోతాడేమో అని ఎంత భయపడ్డాను శర్మ గారు. అయితే మేడం గారు, వెంటనే ఈ ప్రాంతం అంతా భద్ర కొట్టించేసి మన షాప్ ఏర్పాట్లు చేస్తాను. ఎలా అలా చావు. చాలా విచిత్రంగా ఉందండి. తల్లి కొడుకుల ప్రేమ కూడా ఇంత ఇదిగా ఉండదేమో. నా ప్రాణానికి వదిలించుకోలేకుండా తగులుకున్నాడండి ఈ వెధవ. ఏమిటో ఈ శత్రుబంధం. బహుశా పోయిన జన్మలో నేను వెండి కానీ పెంచకుండా వదిలేశానేమో. ఆ బాకీ ఇప్పుడు ఇలా తిట్టుకుంటూ తీర్చుకుంటున్నాను. వాడు ఆ షాప్ ఏదో పెట్టుకుని జీవితంలో స్థిరపడితే నాకు అంతే చాలు. ఆ గోపిచంద్ గడి చెల్లెలకి సుందర్ కుమార్కి లవ్ ట్రాక్ నడుస్తుందన్నమాట. బండి ట్రాక్ తగ్గిపోయి లూప్ లైన్ లో పడింది ఏంటి? ఈ విషయం గోపిచంద్ గడి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయ్యి బాబోయ్, మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అలవాటు చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తాను? రైలు ఇంజిన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ మనీ మనం ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం గారిని పట్టుతున్నాను. ఒక్క సినిమా సరిగా చూడనివిడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు.
పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు హార్ట్ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఈ పిసిరిగొట్టుడు ఇంట్లోనే చచ్చాడు. ఇప్పుడు ఎలా? సమయంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు ఒంగోనిడు ఊపిరి సలపనీడు ఏ పొగ తినేస్తున్నాడు అనుకో. నేను అనుకుంటా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నరారు ఏమైందయ్యా? అయ్యో ఏడో ఏమో ఏమైంది? అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? చాకొట్టడం ఏమిటయ్యా? మనిషి మెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నరారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుండిపోటు. ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటో మీకు ఏదో చీటీ పాట ఉన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులు కొంచెం చూసుకో. అలాగే అక్క. బతికున్నా? అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే ఓ 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు.